జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 30 మంది బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫామ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అధికారికంగా విడుదల. బీఫామ్లను ఈ రోజు భారతీయ జనతా పార్టీ నర్సంపేట కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల ప్రభారి రావు పద్మ, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి చేత 30 మంది అభ్యర్థులకు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీపై బీజేపీ పట్టు మరింత బలపడుతుందన్న విశ్వాసం వ్యక్తమైంది. స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఎన్నికల్లో పోటీ చేయమని అడిగేది. అట్లాంటిది అలా కాకుండా మేము ప్రతి ఒక్కరం పోటీ చేస్తామని అప్లికేషన్ ఇచ్చి మేము ఈ వార్డు నుంచి పోటీ చేస్తున్నది అనేదే ఒక శుభ సంకేతం. అది అంటే నర్సంపేటలో ఏ విధంగా అంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా దాని నుంచి పోటీ చేయాలి, మోడీ గారు ఏ విధమైన పనులు చేస్తున్నారు, అంతకుముందు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అందరం కూడా అవకాశం ఇచ్చి గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఒక అప్పుల రాష్ట్రంగా తయారు చేసిందో మనం చూస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు మనం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ విధంగా తిరుగుతుంది, దాన్ని ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారు కేటీఆర్ గారు కూడా మనం చూస్తున్నాం. స్వయంగా ప్రభాకర్ రావు గారే చెప్పిండ్రు ఏమని, ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కానీ దానిలో కూడా అబద్ధం. అంటే టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక అబద్ధంగా ఇలా టీఆర్ఎస్ పార్టీని 10 సంవత్సరాలు చూసిండ్రు, ప్రజలందరూ గమనించిండ్రు ఏ విధమైన ఒక అప్పుల రాష్ట్రంగా తయారు చేసిందో చూసిండ్రు. దాని తర్వాత దాన్ని టీఆర్ఎస్ పార్టీని అందరూ కూడా దాన్ని దించాలనే ఒక ఆలోచనతోని అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, ఏం అభివృద్ధి కాలేదు, ఒక కుటుంబం అభివృద్ధి అయింది, కనీసం కాంగ్రెస్ పార్టీతో మేము అభివృద్ధి చేసుకున్నామని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన అబద్ధాల హామీలు, ఏ విధంగా 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేసిందో మనం చూస్తున్నాం. 2 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏ ఒక్క గ్యారెంటీ నెరవేరిందా? ఏ 6 గ్యారెంటీలు ఏవైనా ఉన్నాయో అవి ఏమైనా చేసిందా? ఓన్లీ ఒక ఫ్రీ బస్ తప్పితే ఏదైనా ఒకటి జరిగిందా? ఇవాళ తులం బంగారం ఎక్కడ పోయింది? అదేవిధంగా ఇవాళ వాళ్ళ హామీలు ఏ ఒక్కటన్నా నెరవేరిందా? ఇలా ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో మేము గ్రామాలు తిరిగినప్పుడు ప్రతి దగ్గర అడుగుతున్నారు, ఇలా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు ఏమైనాయి, ఏమీ లేదు. కేవలం ఒక డబ్బు ద్వారానే వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పితే దేనితో కాదనేది నా ఆలోచన. కాబట్టి ప్రజలందరినీ ఇక్కడ ఈ నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలు నేను కోరుకునేది ఒక్కటే, ఒక నిజంగా ఆలోచించండి. ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, అయినా ఒక గ్రామం, ప్రతి గ్రామం అభివృద్ధి కావాలని ప్రతి గ్రామానికి ఫండ్ నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు ఇస్తే ఇందిరా మిల్లని అబద్ధం చెప్తారు కాంగ్రెస్ పార్టీ. అంటే ఏ పథకాన్ని కూడా వాళ్ళ పథకం పేరు పెట్టుకొని చేసుకున్నాడు తప్పితే ఏది లేదు. ఇలా మాకు ఎమ్మెల్యే లేకపోయినా, ఎంపీ లేకున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామం అభివృద్ధి కావాలి, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం అభివృద్ధి కావాలని ఆలోచించేది భారతీయ జనతా పార్టీ, ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాబట్టి ఇలా మేము ఏమీ లేకపోయినా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక నిజాయితీగా పనిచేస్తున్నాం. ఒక అబద్ధాలు లేకుండా ఒక మేము ఏదైతే చేసేదే చెప్తాం, చెప్పేదే చేస్తాం. అలాంటిది ఇలా భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ గ్రామాల అభివృద్ధి కావాలన్నా, మున్సిపాలిటీ అభివృద్ధి కావాలన్నా ఇలా మున్సిపాలిటీకి నిధులు ప్రతి ఇక్కడ వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. ఇంకా మేము అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఇస్తే మేము చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. నర్సంపేట మున్సిపల్ ఎలక్షన్స్ కోసం నర్సంపేట అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరినీ నర్సంపేట ఓటర్ మహాశయులందరికీ పరిచయ కార్యక్రమంతో పాటు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రావు పద్మ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాతోటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా సాయంకాలపు నమస్మాంజలి. ఈరోజు దేశం మొత్తం కూడా మోడీ గారి నాయకత్వాన్ని, వారు చేసేటువంటి అభివృద్ధిని ప్రజానికం అంతా కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంది. ఈరోజు నర్సంపేటలో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఓటర్ మహాశయుల దగ్గర ఉన్నది. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు కూడా. అందరికీ నమస్కారం. ఏదైతే నర్సంపేట నియోజకవర్గంలోనూ మరియు నర్సంపేట పట్టణంలోనూ భారతీయ జనతా పార్టీ మద్దతు కానీ, ఓట్ షేర్ కానీ, భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులైన చాలామంది విద్యావేత్తలు కానీ, యువకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ అందరూ కూడా గత ఎంపీ ఎలక్షన్లో పట్టణ అంటే ఎక్కువ శాతం ఓట్లు నమోదు కావడం జరిగింది. 24,500 ఓట్లు నర్సంపేట
నియోజకవర్గంలో. మరి ఈ రకంగా చూసుకుంటూ పోతుంటే భారతీయ జనతా పార్టీకి నర్సంపేట నియోజకవర్గంలో అందరూ కూడా ప్రేమాభిమానాలు చూసుకుంటూ పార్టీని సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడ లీడర్షిప్ కానీ అందరూ పార్టీ జెండా మోసి కష్టపడుతుంటే మేము కూడా భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారికి మేము కూడా మద్దతు తెలుపుతామని చెప్పి చాలామంది చాలా సందర్భాలలో కూడా మద్దతు తెలుపడం జరుగుతుంది. మరి ఏదైతే ముఖ్యంగా మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా చాలా ప్లేస్లలో గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. మరి నర్సంపేట మున్సిపల్ ఎన్నికలలో కూడా 30 వార్డులకు గాను 30 వార్డులో పోటీ చేయడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో వాళ్ళు అవలంబించిన తీరును మేము గమనించినాం. మరి నర్సంపేట పట్టణంలో కూడా మీరు ఆ తీరు అవలంబించొద్దని చెప్పి మీకు సూచన కూడా చేస్తున్నాం. ఎందుకనంటే మీకు లీడర్షిప్ లేదా? భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళ చుట్టూ తిరిగి ఎంత ఇబ్బంది చేసినా మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అప్పుడు చూసినాం. మరి ఇవన్నీ కూడా నడవకుండా మీరు ఇవాళ నర్సంపేట పట్టణంలో మీరు అభివృద్ధికి దూరంగా ఉండి మీ క్యాండిడేట్లను కూడా గట్టిగా నిలబెట్టుకోలేక భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ల ఇంటి చుట్టూ తిరిగింది మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో. మరి నర్సంపేట మున్సిపాలిటీ ఎలక్షన్లో మరి మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజానీకం అందరూ కూడా బీజేపీ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇవి సింబల్ ఎలక్షన్స్. కమల పువ్వు చూసినాక వాళ్ళ చెయ్యి నరేంద్ర మోడీ గారు గుర్తు తెచ్చి పువ్వు అయిపోతుందని చెప్పి అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఇది కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పే ఉపన్యాసం కాదు కాబట్టి నర్సంపేటలో 30 మంది అభ్యర్థులను మా నర్సంపేట నియోజకవర్గ ఎలక్షన్ ప్రభారి అయిన పెద్దక్క రావుపద్మక్క గారు ఇప్పుడు మీకు వివరిస్తారు. అక్క మీకు మాకందరికి కూడా సూచన చేస్తారు. ఆ తర్వాత బీఫామ్స్ కూడా అందరికీ అందజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మా నర్సంపేట ఎన్నికల ప్రభారి రావుపద్మక్క గారిని నర్సంపేట నియోజకవర్గాన్ని ఉద్దేశించి మరి ఈ ఎన్నికల మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.